నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పునర్నిర్మాణంపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందన్న కేటీఆర్. తొలిదశ డిపిఆర్ గురించి చెప్పినా బీఆర్ఎస్ కు అర్థం కాలేదన్న శ్రీధర్ బాబు. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శ. ప్రజలు అక్కడే బతకాలనేది ప్రతిపక్షం కోరికని భట్టి ఎదురుదాడి. ఆటో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామన్న పొన్నం. ఆర్టీసీ అప్పులు బకాయిలు తగ్గించి గాడిలో పెట్టామని స్పష్టీకరణ. మధ్యప్రదేశ్ ఇందోర్లోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఈవీ ఛార్జింగ్ పాయింట్ పేలి 8 మంది కుటుంబ సభ్యుల మృతి. లారీ జానీ మృతిపై ప్రతీకార దాడులు చేస్తోన్న ఇరాన్. ఇజ్రాయిల్లోని 100కు పైగా ప్రాంతాలే లక్ష్యంగా ప్రతిదాడులు. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దివ్య మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. చంద్రశేఖర్ దివ్య దంపతులకు 2 అబ్బాయిలు సంతానం. తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులను చూసి కంటతడి పెడుతున్నారు. నెలల్లో తయారవుతుందన్న మూసీ డిపిఆర్ 2 నెలల్లోనే ఎలా తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ పూర్తయి ఉంటే సభ ముందు ప్రవేశపెట్టాలని కోరారు. డిపిఆర్ ఇంతవరకు అందలేదని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెబుతుంటే ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల వేళ కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. మూసీ తొలిదశ డిపిఆర్ తయారైందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతోందని వివరించారు. ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు. అది కూడా ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష మంత్రి గారు కూడా పంపిస్తారు. నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయింది పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. 23 జనవరి ఏ మాట అయితే చెప్పారో ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది? 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది? 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు? ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము అధ్యక్ష. ఆ రోజు వచ్చిన రిపోర్టుకి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనరేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. ఈరోజు డిపిఆర్ని
ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ వారికి వచ్చింది. ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్. మహిళలకు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 600 బస్సులకు వనితలను యజమానులుగా చేశామన్న మంత్రి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు సాధికారత వచ్చిందని వెల్లడించారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అన్ని బస్ స్టేషన్లో 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మరణిస్తే ₹1 కోటి బీమా ఇచ్చేలా ఒప్పందం చేశామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ఆదుకుంటామని వెల్లడించారు. అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉన్నటువంటి ఒక మహిళ బంజారాహిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు కాంతి భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో, టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చేటాలకు ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్, ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు. ఇవన్నీ తెచ్చినప్పుడు దాని ద్వారా ఇంకేదైనా నష్టం జరిగిందంటే దానికి అర్థం లేదు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే. దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి. కానీ ఆటోలు ఎక్కొచ్చి ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో ఎక్కొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు మక్కలకు మద్దతు ధర ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పొత్తులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మక్కలు పండించారని, మద్దతు ధర 2400తో పాటు బోనస్ 500 ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న సంచులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ వైఖరిపై గులాబీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు.
నిర్మల్ జిల్లా బాసర RGUKTలో రాత్రి నుంచి విద్యార్థి నాయకుల ఆందోళన కొనసాగుతోంది. అనారోగ్యంతో మృతి చెందిన తేజస్విని కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు రాత్రి 2 గంటల వరకు వీసీ ఇంటి ముందు పడుకొని నిరసన చేశారు. ఇదిలా ఉండగా RGUKTలో చదువుతున్న కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. తమ క్యాంపస్ విద్యార్థి మృతి చెందడం తమకు బాధగా ఉందని, ఆమె దీర్ఘకాలిక వ్యాధితో చనిపోయిందని, దానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించిందని అనడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. లో చదువుతున్న విద్యార్థులు నిన్న మా క్యాంపస్ నుండి ఒక P2 అమ్మాయి చనిపోవడం జరిగింది. తను ఒక దీర్ఘకాలిక వ్యాధితో ల్యూకేమియాతో బాధపడుతుంది. అదొక బ్లడ్ క్యాన్సర్. సో తను నిన్న చనిపోయింది. అయితే ఈ రోజు PSSA సంస్థ వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు, అనవసరంగా ఆమె చనిపోయింది పూర్తిగా క్యాంపస్ వల్లనే అని మా క్యాంపస్ ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. సో క్యాన్సర్ ని డిటెక్ట్ చేసి ఉంటే ఆమె బతికేదంట. ఏ క్యాంపస్ లో దేశంలో ఏ క్యాంపస్ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేసి కాపాడేంత అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చిందో మాకు తెలియదు. ఇది పూర్తిగా మా క్యాంపస్ ని బ్లేమ్ చేయడానికి తప్ప ఏం లేదు. సో దాన్ని అడ్డు పెట్టుకుని 9,000 మంది చదువుతున్న క్యాంపస్ ని బ్లేమ్ చేయడం చాలా బాధాకరం. వాళ్ళ కంపెనీకి ప్రొటెస్ట్ చేయరని మాకేంటి గ్యారంటీ అన్నట్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళతో చర్చనీయంగా మాట్లాడుకోవాలి, కానీ ప్రొటెస్ట్ చేయడం ఇలా చేయడం అసలు ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే. సో ఏమైనా ఉంటే ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళని కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా మేమే చేసుకుంటాం. అసలు రీజన్స్, దాని ముందు రీజన్స్ ఏంటి, అసలు రీజన్స్ ఏం తెలియకుండా కరెక్ట్ వే కాదు. మాకు కూడా అందరితో పాటు వాళ్ళకున్నంత రైట్స్ మాకు ఉన్నాయి. కాలేజ్ రెప్యుటేషన్ తక్కువ ఇస్తే మేము ఊరుకోం. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ LNG సరఫరాను తగ్గించింది. దీంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. రోజుకు ప్లాంట్లో 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా 1,680 నుంచి 1,900 టన్నులు మాత్రమే యూరియా ఉత్పత్తి అవుతోంది. దీంతో వ్యవసాయ రంగంలో ఏర్పడే యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచే జర్నలిస్టులు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు వారధిలా నిలుస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ మంటల్లో సజీవ దహనమయ్యారు. అయితే కుటుంబ కలహాలతో భార్య, మామను అల్లుడు ప్రవీణ్ చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్లోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇంట్లోని 8 మంది కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు వ్యాపించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు సైతం పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో భవనంతో పాటు అందులోని ఫర్నిచర్, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లు, బైకులు కూడా దగ్ధమయ్యాయి. భవనం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ సైతం పేలిపోవడంతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగి 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 30 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. భవనంలో మరికొందరు చిక్కుకొని ఉంటారన్న అనుమానంతో డ్రోన్ల సాయంతో అగ్నిమాపక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కాస్మెటిక్ షాపులో ముందుగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే అవి పై అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో రసాయనాలు, బట్టలు నిల్వ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రాణభయంతో 2 వ్యక్తులు భవనంపై నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డారు.
రాజకీయాల్లో విరమణ అంటూ ఏమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ పదవీ విరమణ చేసిన ఎంపీలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సభ నుంచి వెళ్లేవారు కొత్తగా వచ్చేవారికి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. సభలో చర్చలు జరిగేటప్పుడు ఎన్నో రకాల వాదనలు జరుగుతాయన్న మోదీ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే అంతిమ పరిష్కారమని తెలిపారు. सदन के अंदर अनेक विषयों पर चर्चाएं होती हैं। हर किसी का बहुत ही महत्वपूर्ण योगदान होता है। कुछ खट्टे मीठे अनुभव भी रहते हैं, लेकिन आज जब ऐसा अवसर आता है तो स्वाभाविक रूप से दलगत भावना से ऊपर उठ करके हम सबके भीतर एक समान भाव प्रकट होता है। यहाँ से जो साथी विदाई ले रहे हैं, कुछ फिर से आने के लिए विदाई ले रहे हैं और कुछ विदाई के बाद यहाँ का अनुभव लेकर के समाज जीवन में कुछ न कुछ विशेष योगदान के लिए जा रहे हैं। जो जा रहे हैं लेकिन आने वाले नहीं हैं, उनको भी मैं कहना चाहूंगा कि राजनीति में कोई फुल स्टॉप नहीं होता है। भविष्य आपका भी इंतजार कर रहा है और आपका अनुभव, आपका योगदान राष्ट्र जीवन में हमेशा हमेशा बना रहेगा। యుద్ధం 19వ రోజు కూడా భీకరంగా సాగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాలన్న అమెరికా విజ్ఞప్తికి మిత్ర దేశాలు మద్దతు ఇవ్వకపోవడంతో ఆ ప్రాంతంలో B-2 బాంబర్లు రంగంలోకి దిగాయి. 5,000 బరువున్న బంకర్ బస్టర్లు హోర్ముజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తోన్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన B-2 బాంబర్లతో 5,000 పౌండ్ల భారీ బంకర్ బస్టర్ బాంబులను ఆ ప్రాంతంలో ప్రయోగించింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై ఆ వినాశకరమైన బాంబులను ప్రయోగించినట్లు సెంట్రస్ కమాండ్ తెలిపింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పును కలిగిస్తున్నట్లు వివరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మొజ్దాబా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా ఆయన్ను వదిలిపెట్టబోమని IDF ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే పాస్ ఓవర్ పండుగ సమయంలో కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని, ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమించే ప్రతి ఒక్కరిని ఏరివేస్తామని పేర్కొంది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై IDF దాడులను తీవ్రతరం చేసింది. రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని గంటల్లో చేసిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. బచౌరాలో ఓ భారీ భవనం IDF దాడుల్లో చూస్తూ ఉండగానే కుప్పకూలింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టమైన పొగ వ్యాపించింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ 61వ విడత క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలకు ఇరాన్ గురిపెట్టింది. ఈ దాడిలో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో శక్తివంతమైన అధికారులు అలీ లారిజానీ, గులాం రెజా సోలీమానీ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై మిజైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో టెల్ అవీవ్ సమీపంలోని రమట్ గన్లో 2 ఇజ్రాయేలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టెల్ అవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసం అవగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ ప్రకటనలో పేర్కొంది. అటు ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా రెండో రోజు భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడ వాటిల్లిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. యుఏఈలోని ఆస్ట్రేలియాకు చెందిన అల్ మిన్హాబ్ ఎయిర్ బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ బేస్కు స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అక్కడ సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, వ్యాపారాలపై తీవ్రంగా పడుతోన్న తరుణంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పైప్డ్ గ్యాస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని పేర్కొంది. పరిస్థితులు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో తగినంత గ్యాస్ నిల్వలున్నాయని చెబుతున్నప్పటికీ భయంతో చేసే బుకింగ్లు ఆగడం లేదని ఆమె పునరుద్ఘాటించారు. ఈ నెల 5తో పోల్చితే బుకింగ్లు 38% పెరిగాయన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి అవుతున్నా క్షేత్రస్థాయిలో సరఫరా చేయడం సవాలుగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోటళ్లు, టీ స్టాళ్ల నిర్వాహకులు గ్యాస్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరతతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హోటల్స్ యజమానులు అయోమయంలో పడ్డారు. సరిపడా గ్యాస్ లేక టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మరికొందరు ఉపాధిని వదులుకోలేని స్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ బుకింగ్స్ పెరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వాణిజ్య గ్యాస్ నిలిపివేయడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా తాము పట్టిందే బంగారం అన్నట్టు గ్యాస్ డెలివరీ ఏజెంట్లు చేతివాటం చూపుతున్నారు. నల్ల బజార్లో ఒక్కో సిలిండర్ను దాదాపు 3,000కు విక్రయిస్తున్నారు. ఆర్థిక భారం పెరిగి సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు తర్జన భర్జన పడుతున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఒక 15 మంది దాకా వర్కర్లు నా దగ్గర పనిచేస్తున్నారు. మా ఇంట్లో సిలిండర్ తెచ్చిస్తాం సార్, మీరు నడపండి, మాకు జీతాలు ఎట్లా వెళ్తాయి, మాకు తిండి ఎట్లా వెళ్తుంది, ఇక్కడ చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది. ఒక చిన్న సిలిండరు 2,000 రూపాయల దాకా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి తీసుకొచ్చి కూడా మేము హోటల్ నడపడం చాలా కష్టంగా అవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏమో కానీ ఇక్కడ మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా సఫర్ అవుతున్నాము. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు, మాకు సప్లై లేదు. ఏమైనా అడిగితే బ్లాక్లో అంటున్నారు. బ్లాక్లో కొని తీర్చుకునే హోటల్ పెట్టి టిఫిన్ సెంటర్ నడిపేంత స్తోమత మాకు లేదు. సో మమ్మల్ని ఆధారం చేసుకొని 4 పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళది. గత 10 రోజుల నుంచి మేము హోటల్ బంద్ చేసినాము. రెస్టారెంట్ అనేది ఒక్కళ్ళ మీద ఆధారపడేది కాదు. మా దాంట్లో వచ్చేసి స్టాఫ్ 22 మెంబర్స్ అబోవ్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మేము సౌకర్యంగా చేసుకోవాలంటే మాకంటూ గ్యాస్ ప్రొవైడ్ అనేది కరెక్ట్ సమయంలో జరుగుతూ మాకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటే మా స్టాఫ్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గ్యాస్ కొరత వల్ల మెనూ తగ్గించామని హోటల్ యజమానులు చెబుతున్నారు. నూనె వంటకాలు కాకుండా కేవలం ఇడ్లీ మాత్రమే చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కమర్షియల్ సిలిండర్ దొరకక చాలా ఇబ్బందుల పాలయ్యాము. అవి మూసివేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే అక్కడ మాకు బుకింగ్ దొరకట్లేదు. చిన్న ఒకవేళ అక్కడ ఇక్కడ దొరికి పెట్టినా కూడా కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. రైడ్ చేసి తీసుకెళ్తున్నారు. దీని మీద ఆధారపడి చాలా మంది, ఒక 300కు పైగా ఆధారపడి బతుకుతున్నారు. యజమానులే కాకుండా దీని మీద ఆధారపడి వర్కర్లు చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. కమర్షియల్ బుకింగ్ కావట్లేదు. కమర్షియల్ సిలిండర్ అనేది ఒక్క హోటల్ కూడా ఇవ్వట్లేదు. ఏదన్నా పెద్ద రెస్టారెంట్లు కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, మాకు రావట్లేదు. ఇప్పుడిప్పుడే మేము కరోనా నుంచి కోలుకొని 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము కరెక్ట్ సెట్ అయ్యే మూమెంట్లో మళ్ళీ ఇప్పుడు గ్యాస్ అనేది మాకు ఒక గుదిబండగా తయారై ఇప్పుడు మా వర్కర్లు కానీ ఓనర్స్ కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడేది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్య అధికారం మారుతూ వస్తుండగా ఈ దఫా బీజేపీ రేసులోకి వచ్చింది. గత ఎన్నికల్లో సంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం సంచలనమయ్యింది. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వబోమని ఢంకా బజాయించి చెబుతోంది. తిరువనంతపురం నగరపాలక ఎన్నికలు ఇచ్చిన జోష్తో తాము పోటీలో ఉన్నామంటూ బీజేపీ కేరళ ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5 ఏళ్లకొకసారి అధికారం మారే సంప్రదాయానికి తెరదించుతూ గత ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 40 ఏళ్లలో ఎన్నడూ లేని ఘనతను సాధించిన ఎల్డీఎఫ్ ఈసారి గెలిచి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుందా, లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచి కామ్రేడ్ల జోరుకు కళ్లెం వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండూ కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అధికార ఎల్డీఎఫ్ విషయానికొస్తే గత 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు వంటివి తమ విజయాలుగా చెప్పుకుంటోంది. విజింజం సీపోర్ట్, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, 2024 వరదల్లో నష్టపోయిన వారికి వయనాడ్లో టౌన్షిప్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులపై గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. తాజా బడ్జెట్లో పింఛన్ల మొత్తాన్ని పెంచుతామనే కీలక హామీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. వీటికి తోడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దార్శనికత, కామ్రేడ్లకు బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా 3వ విజయం సాధించగలము అనే నమ్మకంతో ఉంది. అయితే శబరిమల ఆలయం బంగారు తాపడం పనుల్లో అవకతవకలు, సీనియర్ నేతలపై అభియోగాలు, కొంతమంది అరెస్టు కావడం, సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఎల్డీఎఫ్కు ఇబ్బందికరంగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికలు సహా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎల్డీఎఫ్ను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష యూడీఎఫ్కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండటం వల్ల ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై యూడీఎఫ్ గట్టిగా ఆశలు పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5/4 చోట్ల విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు 18 సీట్లు యూడీఎఫ్కే దక్కడం ఆ కూటమికి మరింత ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యూడీఎఫ్ సత్తా చాటింది. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూడీఎఫ్ పైచేయి సాధిస్తుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ కూటమిలో పెద్దగా విభేదాలు లేకపోవడం కలిసొస్తుందని తెలుస్తోంది. ఇటీవల వైరీ పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వచ్చి చేరడం కూడా యూడీఎఫ్కు అనుకూల వాతావరణం ఉందనటానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే అభివృద్ధి అజెండాతో బలంగా కనిపిస్తున్న ఎల్డీఎఫ్ను గద్దెదించడం అంత తేలికైన విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. యూడీఎఫ్ సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం, నేతల మధ్య విభేదాలు కూటమిని వెంటాడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగంగానే సూచించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరుమీదుంది. పట్టణ ప్రాంత ఓటర్ల మద్దతుతో కేరళలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవాలని భావిస్తోంది. డబుల్ ఇంజిన్ల సర్కార్ వల్ల లభించే ప్రయోజనాలను ఓటర్లకు వివరించి కేరళలో తమకొక అవకాశమివ్వాలని కోరుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలలుగా కేరళపై దృష్టి సారించడం సహా తరచూ పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే కేరళలో బలంగా వేళ్లోనుకుని ఉన్న ఎల్డీఎఫ్ యూడీఎఫ్లను తట్టుకుని నిలపట్టం ఎన్డీఏకు అంత తేలికైన విషయం కాదనే వాదన వినిపిస్తోంది. కేరళకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయింపులు జరపటం లేదు అనే విమర్శలను ఎల్డీఎఫ్ యూడీఎఫ్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ సంప్రదాయ ఓటు బ్యాంకును కొల్లగొట్టే స్థాయికి బీజేపీ ఎదగలేదు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేరళ ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలు కానున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి వచ్చే నెల 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా ఓటర్లు ఏ కూటమికి పట్టం కడతారో మే 4న తేలనుంది.
పశ్చిమ బంగాల్ రాజకీయాలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ హై వోల్టేజ్ సమరం ఇప్పుడు సరికొత్త వేదికపై పునరావృతం కాబోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు కీలక పోరుకు వేదికైంది. మమతాపై విపక్ష నేత సువేందు అధికారి పోటీకి దిగుతున్నారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయ ఆధిపత్య పోరుకు ఈ సీటు ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య రాజకీయ వైరం రాష్ట్ర రాజకీయాల్నే మార్చేసింది. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి కీలక వ్యూహకర్తగా ఉన్న సువేందు అధికారి 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పెద్ద సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై 1956 ఓట్ల మెజారిటీతో సువేందు గెలుపొందడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఓటమి తర్వాత మమత తన సొంత ఇలాఖా అయిన భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు భవానీపూర్కు మారింది. తన సొంత స్థానమైన నందిగ్రామ్తో పాటు భవానీపూర్ నుంచి కూడా సువేందు అధికారిని బరిలో దింపడం ద్వారా బీజేపీ మమతకు ఆమె సొంత గడ్డపైనే సవాల్ విసురుతోంది. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవానీపూర్ ఆ పార్టీకి అత్యంత సురక్షితమైన అర్బన్ స్థానం. మమతా బెనర్జీ నివాసం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. 2021లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఏకంగా 58,000కు పైగా మెజార్టీతో 72% భారీ ఓట్ షేర్తో గెలుపొందారు. అయితే తాజా ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. ఇక్కడ ఏకంగా 47,000కు పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. మరో 14,000 మంది ఓటర్ల పేర్లు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. గత ఉప ఎన్నికలో మమతా మెజార్టీ 58,000 కాగా ఇప్పుడు 47,000 పేర్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నారని మమత ఆరోపిస్తుండగా ఈ ప్రక్షాళన ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరుగుతాయని బీజేపీ వాదిస్తోంది. భవానీపూర్ నుంచి సువేందును బరిలోకి దించడం బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సవాల్ ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని నేరుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నాయకత్వ పోరుగా మార్చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థాగత బలం, మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి టీఎంసీ వరుసగా 4వసారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ భవానీపూర్లో టీఎంసీ తన స్థానం నిలబెట్టుకుంటే సొంత గడ్డపై దీదీ ఆధిపత్యం మరోసారి రుజువు అవుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆ రాజకీయ ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి. మరి ఈ ప్రతిష్టాత్మక పోరులో భవానీపూర్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాలి. అదనపు ఛార్జీల భారం వస్తున్న విమాన ప్రయాణికులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. దేశీయంగా సేవలందించే విమానాలన్నింటిలో 60% సీట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం చేపడుతోన్న ప్రయత్నాల్లో భాగంగా ఒకే పీఎన్ఆర్పై ప్రయాణించే వారిని విమానంలో ఒకే చోట కూర్చోబెట్టాలని నిర్దేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కుటుంబాలకు కలిసి కూర్చునేందుకు హామీతో పాటు క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాకు స్పష్టమైన పారదర్శకమైన నిబంధనలు ఉండాలని ఆయన పోస్ట్ చేశారు. విమానాలు రద్దయినా లేదా ఆలస్యమైన ప్రయాణికులకు లభించే హక్కుల గురించి విమానాశ్రయాల్లో, వెబ్సైట్లలో ప్రాంతీయ భాషల్లో కూడా ప్రదర్శించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కేవలం 20% సీట్లను మాత్రమే ఛార్జీలు లేకుండా బుక్ చేసుకునేలా విమానయాన సంస్థలు వీలు కల్పిస్తున్నాయి. సీట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వివిధ సేవలకు గాను విమానయాన సంస్థలు భారీగా అదనపు ఛార్జీలు విధిస్తున్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు విమాన ప్రయాణికులకు ఊరటనిస్తోంది. ప్రతిపక్ష నేత ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరగనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను మంత్రి తుమ్మల ఆహ్వానించారు. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు మంత్రి ఆహ్వానాన్ని స్వీకరించారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ జాతీయ సమగ్ర ఆదాయ సమాచారాన్ని సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2027 వరకు జాతీయ గృహ ఆదాయ సర్వేను నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
సర్వేలో భాగంగా హైదరాబాద్ బాలానగర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో 2 రోజుల వర్క్షాప్ను కేంద్రం నిర్వహించింది. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం కోసమే అధికారులకు శిక్షణ ఇస్తున్నామని హౌస్ హోల్డ్ సర్వే డిజైన్ డైరెక్టర్ సుమంత చక్రవర్తి తెలిపారు. సర్వే ప్రాముఖ్యతను, జాతీయ ప్రణాళిక రూపకల్పనను సమంత చక్రవర్తి వివరించారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న జెనిమా అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జగదీష్ అనే యువకుడు తరచూ ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై బలవన మరణానికి పాల్పడ్డట్లు జెనిమా తల్లి రాజేశ్వరి ఆరోపించారు. యువతి శరీరంపై గాయాలు కనిపించడంతో ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. జెనిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేకువజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో రాళ్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండటంతో విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 20వ వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోని మంటలను అదుపు చేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోటీ ప్రపంచంలో నెగ్గేందుకు పరుగులు, ముందుకెళ్లే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు, జీవితాన్ని ఆస్వాదించాలనే ఆలోచనలు, కొత్త కొత్త పరిచయాలు. కారణాలు ఏవైనా వయోభేదం లేకుండా సినీ, బుల్లితెర, రాజకీయ ప్రముఖులు మత్తుకు దగ్గరవుతున్నారు. డ్రగ్స్ను కొనేటప్పుడు, వాడేటప్పుడు ఎక్కడా తమ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఘటనతో మత్తు ప్రియులతో పాటు పెడ్లర్లు అప్రమత్తమైనట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ పెడ్లర్ ఫోన్లో కొందరు సినీ, బుల్లితెర నటుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. వారితో అతడు సన్నిహితంగా దిగిన ఫోటోలు కనిపించాయి. వారితో ఎలా పరిచయమని ప్రశ్నిస్తే కస్టమర్స్ అంటూ సమాధానమిచ్చాడు. బెంగళూరు నుంచి సరకు తీసుకొచ్చి ఏజెంట్ ద్వారా చేరవేస్తామని నిందితుడు చెప్పాడు. కానీ వారంతా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు, వాడినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి అంటూ ఒక ఇన్స్పెక్టర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నామనే విచక్షణ మరచి తప్పటడుగులు వేస్తున్నారని, పలుకుబడితో కేసు నుంచి బయటపడగలమనే ధీమాతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మొయినాబాద్, అజీజ్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్, మద్యం పార్టీ నేపథ్యంలో ఈగల్ బృందం దాడి చేసింది. ఆ దాడితో ఫామ్ హౌజులు, పబ్బుల్లో మత్తు పార్టీలకు వెళుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అప్రమత్తమైనట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా ముఠాలపై పోలీసు నిఘా పెరిగిందనే సమాచారంతో కొందరు ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు పట్టుబడిన నైజీరియన్లో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్లో ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో వాచ్మెన్, సహాయకుల ఫోన్ నంబర్లు బయటపడుతున్నాయి. వీరంతా నెల సంపాదనను ఒక్క డోసు కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారని పోలీసులు ఆరా తీస్తే కొత్త కోణం వెలుగులోకొచ్చింది. తమ ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే తమ వద్ద పనిచేసే వారిని ప్రముఖులు పావులుగా ఉపయోగించుకుంటున్నారని తేలింది. ప్రత్యేక సందర్భాలు, వీకెండ్ పార్టీలు, వ్యక్తిగత వినియోగానికి కావలసిన డ్రగ్స్ కోసం ముంబై, బెంగళూరు, గోవాల్లోని ప్రధాన పెడ్లర్స్ కు సమాచారమిస్తున్నారు. వారి నుంచి సబ్ పెడ్లర్స్ కొరియర్ ద్వారా వీరికి అందుతున్నాయి. ఆ లావాదేవీలకు ప్రముఖులు తమ వద్ద పనిచేసే వారి ఫోన్ నంబర్లు, యూపీఐ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ఆ పార్సిల్ ఎవరి కోసం రప్పించారనే వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. వాటిలో మత్తు పదార్థాలు ఉన్నట్లు అధిక శాతం మంది పనివాళ్లకు కనీసం తెలియదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల పోలీసులు డిపోర్టేషన్ చేసిన నైజీరియన్ వద్ద స్థిరాస్తి, ఐటీ, ఫార్మా కంపెనీల యజమానుల ఫోన్ నంబర్లను గుర్తించారు. వాటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అయ్యాయి. వాటిపై తమ సంస్థ పేరుతో అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆ సిమ్లు కేటాయించామని ఒక ఫార్మా యజమాని స్పందించినట్లు తెలిసింది. పాతబస్తీకి చెందిన ఒక డ్రగ్ పెడ్లర్ వద్ద బుల్లితెర నటీనటుల ఫోన్ నంబర్లు గుర్తించారు. వారికి నేరుగా మత్తు పదార్థాలు ఇవ్వలేదని, వారి వద్ద పనిచేసే సహాయకులకు పార్సిల్ ఇస్తుంటామని విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రగ్స్ స్మగ్లర్లు, పెడ్లర్ల ఫోన్లలో లభించే నంబర్లు, వివరాల ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నారు.
చిట్టాలోని కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో మత్తు పదార్థాలు ఉపయోగించి పట్టుబడిన వారిపై తాజాగా నిఘా పెంచారు. వారి కదలికలు, ప్రైవేటు పార్టీల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలోని చెనాఖ కోర్టా బ్యారేజీ పనుల నిర్వహణలో ప్రగతి కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా అవసరమైన నిధుల కేటాయింపులు జరగటం లేదు. ఫలితంగా 1 ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం 2015లో 368 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై చనాఖ కొరాటా బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బ్యారేజీ పనుల్ని 2018 జూన్ నాటికి పూర్తి చేసే భీంపూర్, జైనత్, ఆదిలాబాద్ గ్రామీణం, బేల మండలాల్లోని 51,000 ఎకరాలకు నీరందించాలని సంకల్పించింది. ఓ మంత్రి బంధువులే గుత్తేదారులుగా ఉన్నారు. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. అంచనా వ్యయం 368 కోట్ల నుంచి 1,220 కోట్లకు పెరిగింది. తర్వాత ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ బ్యారేజీ నిర్మాణం పనుల్ని పూర్తి చేశారు. అయితే కాలువల నిర్మాణం పూర్తి కాక నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. భీంపూర్ మండలం పిప్పల్కోటి సమీపంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం 1000 ఎకరాలకు సేకరించాల్సి ఉండగా కేవలం 200 ఎకరాలే సేకరించారు. మరో 800 ఎకరాల భూసేకరణ చేయలేదు. 13 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఎడమ కాలువతో అనుసంధానం చేసే పిల్ల కాలువ కోసం 1000 ఎకరాల భూసేకరణ ఇప్పటికీ చేయలేదు. ఫలితంగా బ్యారేజీలో నీళ్లున్నా సాగుకు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 177 కోట్లు కేటాయించినప్పటికీ 34 కోట్ల రూపాయలే విడుదలయ్యాయి. మిగిలిన 143 కోట్ల విడుదల జాడే లేదు. బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినట్లు చెప్పడమేంటి, కేటాయించిన నిధుల్ని విడుదల చెయ్యకపోవడమేంటి అనే విమర్శ రైతుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కోటా శనాక తొలి ప్రాజెక్టుగా మంజూరు చేయడం జరిగింది. అంటే 51,000 ఎకరాలకు దాని ప్రణాళిక అనేటువంటి జరిగింది. 380 కోట్లతోటి రిలీజ్ అయినటువంటి ఆ ప్రాజెక్టు సరాసరి 1,250 కోట్లకు చేరింది. పిప్పలకోటి కాడ బ్యారేజ్ నిర్మాణం చేసి 200 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. ఇంకా 800 ఎకరాల భూసేకరణ జరగలేదు. పిల్ల కాలువలకు 1000 ఎకరాల భూసేకరణ అనేటువంటిది చేయాలా, అది పిల్ల కాలువల భూసేకరణ అనేటువంటిది చేయలేదు. పిల్ల కాలువలు లేవు, పెద్ద కాలువ లేదు, బ్యారేజీ నిర్మాణం అనేటువంటిది పూర్తి కాలేదు. అందుకని రైతులకు ఒక చొక్క కూడా నీళ్లు రావట్లేదు. మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 120 ప్రకారం 177 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత 34 కోట్లే విడుదల చేశారు. ఇంకా 143 కోట్లు విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో అవి జీరో బడ్జెట్గా తయారవుతాయి. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 177 కోట్లు పెట్టి విడుదల చేయకపోయింది. శాసనసభలో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో విడుదల చేయకుండా ల్యాప్స్ అయిన నిధుల సంగతేంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఆశయం ఎంత గొప్పదైనా ఆచరించకపోతే మరుగున పడిపోతుంది. ప్రభుత్వాల పనితీరు అందుకు అతీతమైనదేమీ కాదు. ఇచ్చిన హామీలను నెరవేర్చనట్లయితే ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. చెనాక కోట బ్యారేజీ వ్యవహారంలోనూ అదే జరుగుతుంది కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఈ బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చేతి వృత్తిదారులు మహాధర్నా చేశారు. ఎన్నికల్లో చేతి వృత్తిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. చేతి వృత్తుల్లోకి పెట్టుబడిదారులు ప్రవేశించడంతో ఆయా వృత్తులు వ్యాపారంగా మారి వృత్తిదారుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వాలు మారుతున్న చేతి వృత్తిదారుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్లో ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెల్గాపూర్ గ్రామ శివార్లో 2 ఎలుగుబంట్లు పరుగులు పెట్టిన దృశ్యాలను రైతులు తమ ఫోనుల్లో బంధించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అటువైపు వెళ్లేందుకు పరిసర ప్రాంత రైతులు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండా అటవీ ప్రాంతంలో పెద్ద పులి సీసీ కెమెరా దృశ్యాలను అటవీశాఖ అధికారులు సేకరించారు. 2 రోజుల కింద వేటాడిన ఆవు కళేబరం వద్ద చేరుకున్న పెద్ద పులి దాని కళేబరాన్ని తింటోన్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, త్వరలోనే పులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలిస్తామని అధికారులు తెలిపారు. రంజాన్ అనగానే హైదరాబాద్లోని పాతబస్తీ గుర్తుకొస్తుంది. రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు సాయంత్రం వేళలో షాపింగ్ చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. చార్మినార్లో జరుగుతున్న రాత్రి బజార్కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక్కడ వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరం నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో చార్మినార్ పరిసరాల్లో సందడి నెలకొంది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, భక్తి శ్రద్ధల నడుమ సాగుతున్నాయి. రంజాన్ మాసంలో నోరూరించే హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం ఇవే కావు చార్మినార్ పరిసరాల్లో జరిగే రాత్రి బజార్కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. నిజాం కాలం నుంచి చార్మినార్ దగ్గర లభించే గాజులకు మంచి డిమాండ్ ఉంది. సీసం, మట్టి, ఇత్తడి, రాగి వంటి లోహాలతో తయారు చేసిన గాజులతో పాటు గృహోపకరణాలు, దుస్తులు, అత్తర్తో పాటు వివిధ రకాల వస్తువులు దర్శనమిస్తాయి. హిందూ, ముస్లిం అని తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు రాత్రి బజార్కు తరలివచ్చి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్ చేసి అలసిపోయిన వారికి నోరూరించే ఆహార పదార్థాలు స్వాగతం పలుకుతున్నాయి. చార్మినార్కు నగరం నుంచే కాకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. రంజాన్ మాసం మొత్తం ఈ రాత్రి బజార్లోని దుకాణాలు తెల్లవారుజాము వరకు తెరిచే ఉంచుతారు. మదీనా నుంచి చార్మినార్ వరకు ఉన్న దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించడం చాలా ఆనందంగా ఉందని, ధరలు తక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి సామాన్లు తీసుకోవడానికి, పండగకి బట్టలు, సేమియాలు అవన్నీ తీసుకోవడానికి వస్తాము. అదేవిధంగా ఈసారి కూడా అలాగే వచ్చాము. అందరం ఒక పొద్దున ఉండడం వల్ల నైట్ పూట వస్తున్నాం. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, ప్రతి వస్తువు ఉన్నది, చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి, అన్నీ కొనుక్కుంటున్నాము. మేము ఒక 10 మంది వచ్చాము. అందరము అన్ని చాలా బాగున్నాయి, మాకు నచ్చినాయి. అన్ని ప్రతి ఒక్కటి తీసుకున్నాం. ఇంటికి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా రేట్లు కూడా వస్తున్నాయి. మరీ ఎక్కువగా అని ఏం లేదు. ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ గాజులైనా, డ్రెస్సులైనా, ఇయర్ రింగ్స్ అయినా, క్రోకరీస్ అయినా అన్ని వస్తువులు, ఏ వస్తువుకి ఇక్కడ కొరత ఉండదు. అన్నీ దొరికే వస్తువులు అంటే ఇక్కడనే ఈ చార్మినారే మాకు మెయిన్ ప్లేస్. అందుకే ఇక్కడికి వచ్చేసాం మేము. ఇక్కడ గ్లాసెస్, కప్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇక్కడ ఏవి దొరకవు అన్నట్టయితే ఏం లేదు. విన్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చార్మినార్ నైట్ మార్కెట్కి వచ్చిన వారందరూ కూడా వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ లభించడంతో ఎంతో ఆనందంగా వాటిని కొనుగోలు చేస్తున్నామని వారు చెప్తున్నారు. ఏడాదికి ఒకసారి పవిత్ర రంజాన్ మాసంలోనే ఇక్కడికి వస్తూ వారికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసుకుంటామని వారైతే మనకు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రంజాన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం, బిర్యానీ తదితర ఆహారాలు ఏడాదంతా దొరికినా హలీం మాత్రం కేవలం రంజాన్ మాసంలోనే దొరుకుతుంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఇష్టంగా ఆరగిస్తారు. సాయంత్రం అయిందంటే చాలు నగరాల్లో హలీం ఘుమఘుమలు నోరూరిస్తాయి. కులమతాలకు అతీతంగా అందరూ ఆరగించే హలీం తయారీపై ప్రత్యేక కథనం. రంజాన్ వచ్చిందంటే చాలు హలీంకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తరతరాలుగా హైదరాబాద్కి ప్రత్యేకంగా ఉన్న హలీం కొన్నేళ్లుగా దేశ విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఇతర పోషకాల కోసం దీన్ని తీసుకుంటారు. ప్రత్యేకమైన తయారీ విధానం, అద్భుతమైన రుచితో కూడిన హలీంను చిన్న పెద్ద యువత అంతా ఇష్టంగా ఆరగిస్తారు. పేరొందిన రెస్టారెంట్ల ముందు బారులు తీరి మరీ హలీంను తింటారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్ఫాముల్లోనూ ఇంటికి తెప్పించుకుని ఆరగించే వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉంటుంది. 320 రూపాయల నుంచి 7,000 వరకు ధర పలుకుతున్న హలీంకు విదేశాల్లోనూ డిమాండ్ బాగా పెరిగింది. ఏదైనా వంటకం గంట నుంచి 2 గంటల్లో తయారవుతుంది. కానీ హలీం మాత్రం డిఫరెంట్. ప్రత్యేకంగా రూపొందించిన బట్టీలో, విశాలమైన గిన్నెల్లో, కట్టెల పొయ్యిపై దాదాపు 10 గంటల పాటు ఉడికించి తయారు చేస్తారు. భారీ ఎత్తున తయారు చేసే హలీంతో వేల మందికి ఉపాధి సైతం లభిస్తుందని
హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్నవారికి సైతం రుచి చూపించేలా 4 రోజుల పాటు నిల్వ ఉంచేలా హలీంను తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. Halim process lo 10 hours time we take 10 hours time for the whole process. So 7 hours we boil mutton, then 1 hours mix mutton and wheat, then 2 hours we have all the process like dum process, ghoda process. So all it takes around 10 hours to make halim. All this mutton boiling for 7 hours, then all the mutton juice, bone marrow, all the soups come in halim and then mix it. So it's very good for health, very rich in proteins, calcium, vitamins, and all very good for health. And one plate of halim you can survive for a whole day, and it is that much very rich and very energetic. ప్రత్యేక రుచితో హలీం కులమతాలకు అతీతంగా పండుగ ఆహారంగా మన్ననలు పొందుతోంది.